హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే మాధురి గారి ఎలిమినేషన్ గురించి నేనైతే చిన్న టాపిక్ మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను. 8th వీక్ ఎలిమినేషన్ వచ్చేసి మాధురి గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారండి. ఈమె వచ్చేసి ఫస్ట్ రావటంతోనే నెగటివ్తో అయితే వచ్చేసారు కాబట్టి నెగటివ్ ఇంకా అలాగే ఉంది, పాజిటివ్ అయితే కాలేకపోయింది. ఇంకా అందరిలో వచ్చేసి బాండింగ్ అనేసి చెప్తూ ఉంది. ఈమె ఫస్ట్ వచ్చినప్పుడు ఏమనింది, బాండింగ్ ఎందుకు మనకి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మామూలుగా మనకు బయట ఫ్యామిలీ ఉంది కదా, బయట వెళ్ళి చూసుకోవచ్చు కదా ఈ బాండింగ్స్ అన్నీ కూడా, ఇక్కడ ఎందుకు బాండింగ్స్ అన్న మాధురి గారే తనుజాతో అయితే బాండింగ్ పెట్టుకునింది. నాన్న అని చెప్పేసి నాన్న కూతుర్లు బాగుంటారు అని చెప్పేసి తనుజాననింది. తనుజాతోనే మళ్ళీ బాండింగ్స్ అయితే పెట్టుకునింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసరికి ఇంకా బాండింగ్స్ అయితే అలా క్రియేట్ చేసుకునింది. ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ విషయంలో ఏదైతే జరిగిందో, అంటే కుర్చీలో కూర్చోండి మేడం అని చెప్పిన దానికి ఏంటి కూర్చుంటేనే చెప్తావా, నిలబడుకుంటే చెప్పవా అని చెప్పేసి అలాగా రూడ్గా అయితే బిహేవ్ చేసింది. అది కూడా ప్రజలకైతే నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసేసరికి ఫస్ట్లోనే శ్రీజాతో అయితే ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకునిందండి. ఏంటంటే మీ పేరు ఏంటి అని అడిగినప్పుడు నా పేరు దువాడ మాధురి అని చెప్పేసి ఉంటే సరిపోయిండేది, అలా కాకుండా వెళ్ళి అడిగి కనుక్కో నా పేరేంటో నీకు తెలియదా అని చెప్పేసి రూడ్గా బిహేవ్ చేసింది శ్రీజతో. అదొక విషయము. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇంకా ఏంటి ఎప్పుడు ఆమె వాయిస్ రేస్ చేసేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది, అందరితో అయితే గొడవ పడుతూ ఉంటుంది. గొడవ పడుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏమని మాట్లాడుతుంది, ఏంటి నేనేమన్నా మీరేమన్నా నాతో గొడవ పడాలని చూస్తున్నారా అని చెప్పేసి ఆమె వాయిస్ రేస్ చేస్తుంది. ఇదొక మిస్టేక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనుజ మాధురి గారు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, బాగా ఉంటారు కాబట్టి చాలామంది ఏమనుకునింటారు, తనుజ దగ్గర పవర్ ఉంది కదా మాధురి గారికి యూజ్ చేస్తుందేమో అని చెప్పేసి చాలామంది కూడా ఓట్లు వేయకుండా ఉంటారు. సో దానివల్ల మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోతారండి. అలా కాకుండా మీరు ఓట్లు వేసింటే ఆమె ఇంకా నిలబడి ఉండేదనేసి నా అభిప్రాయము. ఫస్ట్ వచ్చినప్పుడు నెగిటివ్తో వచ్చినా కూడా ఆమె చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అలాగే ఆమె మనసులో ఏమనుకుంటుంటే అదైతే చెప్తుంది. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడిప్పుడే బిగ్ బాస్కి అయితే అలవాటు పడుతుంది కాబట్టి చాలా మంచిగా అయితే బిహేవ్ చేస్తుంది. అలా మంచిగా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడే ఆమె అయితే ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోయింది. ఇంకా కోపంలో చాలా మాటలు అనేటివి వదిలేస్తూ ఉంటుందండి మాధురి గారు. ఏంటంటే సంజన గారిని వచ్చేసి షటప్, మీరు ఎవరు నాతో మాట్లాడడానికి, మీకు సెన్స్ లేదు, మీకు బ్రెయిన్ లేదు అని చాలా విషయాలు అయితే కోపంలో మాట్లాడేస్తూ ఉంటుంది. నాగార్జున సార్ వచ్చి చెప్పినప్పుడు అది అలాగే మార్చుకొని నెక్స్ట్ వీక్ నుంచి చాలా బాగా గేమ్ అయితే ఆడారండి. అలాగా గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఇంకా ఆమె అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇది తనుజ గోల్డెన్ బజర్ యూజ్ చేస్తుందేమో అనేసి చాలామంది అయితే అనుకున్నారు. కానీ తనుజ వచ్చేసి గోల్డెన్ బజర్ అయితే ఏం యూజ్ చేయలేదండి. ఎలిమినేట్ అయితే మాధురి గారు ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. ఇది ఒక చిన్న అప్డేట్ నేనైతే మీకు ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.